దురదృష్టం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో టైలు బోట్లు వస్తున్నాయి కానీ చదువు అయితే వస్తలే. అక్కడ కూడా అభ్యాసన సామర్థ్యాలు ఇదే స్థాయిలో ఉన్నాయి అనేది సర్వే సారాంశం. దాని కారణంగానే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామనేది కూడా మనకు అర్థమవుతుంది. దానికి ఒక పరిష్కారం అయితే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ పరిష్కారం కోసం సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ వారు చాలా ఏళ్లుగా వాళ్ళు చేస్తున్నారు. మీరు బాలల హక్కుల కమిటీ తరఫున, తల్లుల సంఘం తరఫున, ఎంవిఎఫ్ తరఫున మీరు కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సారాంశంలో అందరం కూడా చెప్పేది ఏంటంటే ప్రభుత్వ బడి బాగుపడకుండా దీనికి పరిష్కారం లేదు. ఎందుకు ప్రభుత్వ బడి బాగుపడాలి అంటే ప్రభుత్వ బడిలో మాత్రమే నంబర్ 1 అందరికీ విద్య దొరుకుతుంది. డబ్బులున్నా లేకున్నా, కులం ఏదైనా మతం ఏదైనా అందరికీ చదువు చెప్పగల ఒక వేదిక అది. 2 ర్యాంకుల పోటీ ఉన్నది కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అట్టడుగున ఉన్న పిల్లల్ని కూడా పైకి తేవటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వాళ్లకు ఒక నాణ్యమైన విద్యను అందించడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఈ కారణాల చేత భారతదేశంలో నిజంగా కూడా ఒక సామాజిక మార్పు జరగాలి అంటే ఈ సామాజిక మార్పుకు ఏకైక మార్గము ప్రభుత్వ విద్యా సంస్థలు తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకని ఈ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని మనందరం కూడా కోరుతా ఉన్నాం. ఆ ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయటానికి మనకు సరళీకరణ యుగంలో ఒక పెద్ద దెబ్బ పడ్డది. అప్పటి వరకు ప్రైవేటు ట్రస్టులు నిధులు సమీకరించి స్కూళ్ళను పెట్టినాయి. పెద్ద మనుషులందరూ కలిసి ఊరు స్కూల్ను బాగు చేసే ప్రయత్నం చేసినారు. ప్రభుత్వంతో కొట్లాడి కొత్తగా స్కూళ్ళు తెచ్చుకున్నారు. ఈ ప్రయత్నాలన్నీ 80ల దాకా సాగినాయి. 80ల కల్లా ఎట్లాగైతే పిల్లల యొక్క ప్రవేశము పెరిగిందో, పిల్లల భాగస్వామ్యం, అట్టడుగు వర్గాల పిల్లల భాగస్వామ్యం విపరీతంగా పెరిగిపోయింది. మేము కూడా చదువుకుంటాం, మేము కూడా పైకి వస్తాం, మేము కూడా గౌరవంగా జీవించదలుచుకున్నాం అనే డిమాండ్తో వాళ్ళ భాగస్వామ్యం కూడా పెరుగుతున్న తరుణంలో సరళీకరణ అనేది మొత్తానికి విద్యను ప్రైవేట్ కప్పజెప్పి మా దగ్గర నిధులు లేవు, మేము చెప్పము చదువు, ఇది ప్రైవేట్ రంగం బాధ్యత అని చేతులు దులిపేసుకోవటం, అట్లా మెల్లమెల్లగా విద్యా వ్యవస్థ అనేది సమూలంగా అది పతనమైపోయింది. దీనికి ఒక ప్రయత్నము జరగవలసి ఉండే. తెలంగాణ వచ్చిన తర్వాత పరిష్కారంగా, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిధుల కేటాయింపు అనేది తగ్గిపోయింది. ఆ తగ్గిపోవటమే ఇవాళ సంక్షోభం మరింత తీవ్రతరం కావటానికి ఇవాళ ప్రధాన కారణమైంది. ఇప్పటికైనా ఈ గవర్నమెంట్లో పెంచమని పోయినసారి మనం అడిగిన తర్వాత 5 నుంచి 7.5%. చాలాసార్లు మనం అందరం కూడా ఒక కమిటీగా ఏర్పడ్డాం, ఒక 20 మంది మనం కమిటీగా ఏర్పడి మనం వరుసగా అనేక రోజులు చర్చించిన తర్వాత విద్యకు సంబంధించిన ఒక నోట్ తయారు చేసి అది ముఖ్యమంత్రి గారితో చాలా విపులంగా చాలాసేపు కూడా చర్చించి ఆ సమయంలో మనం ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదన ఏంటంటే నంబర్ 1 మీరు గవర్నమెంట్ దానికి బడ్జెట్ను 15% పెంచండి అనేది మనం పెట్టిన మొదటి ప్రతిపాదన. నిధులు పెంచుతామన్నారు, 7.5%కి వచ్చి ఆగినాయి. అవి ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తామన్నారు కదా, అది కాలేదు. అది లాస్ట్ టైము. ఈసారి మనం చేయవలసింది ఏంటంటే ఈ నిధుల పెరుగుదల కోసం ఒక ప్రత్యేకమైన ప్రయత్నం అయితే జరగాలి. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు కూడా మనం చాలా దృష్టిలో పెట్టుకుంటే 2 కీలకమైన ప్రయత్నాలు. నేను యంగ్ ఇండియా స్కూళ్ళ గురించి మాట్లాడటం లేదు, నాకు వివరాలు తెలియదు కాబట్టి, కానీ చాలా కీలకము. విద్యా కమిషన్ వారు ఆరుట్లలో చేసిన ప్రయోగము ఇవాళ మనం కొంత సీరియస్గానే తీసుకోవాలి. నిజంగా కూడా అద్భుతమైన ప్రయోగం అది. వాళ్ళు ఆ స్కూల్లో గవర్నమెంట్ తరఫు నుంచి, కార్పొరేట్ రంగం నుంచి నిధులు సమీకరించి మౌలిక సదుపాయాలు కల్పించారు. 7-8 స్కూళ్ళను కలిపి ఒకటే కాంపౌండ్లోకి తీసుకొచ్చి అక్కడ స్కూల్ కావలసిన ఆట స్థలాలను, అక్కడ కూడా స్కూల్కు కావలసినటువంటి లైబ్రరీని డెవలప్ చేయటమే కాదు, వాళ్ళు ఒక బస్సులు కూడా ఆ ఊరి పిల్లలకే లోన్లు ఇప్పించిండ్రు. వాళ్ళు బస్సులు కొని ఇవాళ పిల్లలను బస్సులలో, ఆ బస్సు ఫీజు మాత్రం తల్లిదండ్రులు కట్టుకుంటారు, మిగతావన్నీ స్కూలు గవర్నమెంట్ బాధ్యతే. వాళ్లకు 2 పూటలు భోజనము, సాయంకాలం కూడా స్నాక్స్
పెట్టి చదువు నేర్పించి ఇంటికి పంపిస్తారు. ఈ స్కూలు డెవలప్మెంట్కు సంబంధించిన ప్రణాళిక తయారీ తల్లిదండ్రుల సంఘం కూర్చొని చేస్తారు. దాని అమలులో కూడా వాళ్ళు భాగస్వాములు అవుతారు. ఆసక్తి ఉన్న మనలాంటి వాళ్ళం కూడా స్కూల్ డెవలప్మెంట్ కోసం మన పాత్ర మనం నిర్వహించవచ్చు. చాలా అద్భుతమైన పురోగతి. ఆ మండలంలో పిల్లల యొక్క సంతృప్తి, తల్లిదండ్రుల యొక్క సంతోషం చూసిన తర్వాత మనము రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి స్కూళ్ళు రావాల్సిన, ప్రతి మండలంలో కూడా ఇటువంటి స్కూళ్ళు రావాల్సిన అవసరం ఉందని, సెమీ రెసిడెన్షియల్, పొద్దున పోతే సాయంత్రం దాకా స్కూల్లో ఉంటారు, చదువుకొని ఆటలు ఆడుకొని సాయంకాలం ఇళ్లలోకి చేరుకుంటారు. ఇది వాళ్ళు ఒక పరిష్కారంగా తీసుకొచ్చిన ఈ ప్రణాళికను ఇవాళ మనము నిర్దిష్టంగా సూచన పెట్టాలనుకున్నప్పుడు నంబర్ 1 20% మీరు అడుగుతున్నారు. 20%తో పాటుగా ఇక్కడ పెట్టిన ఇతర పూర్వ ప్రాథమిక విద్య రావాలని మనం ముఖ్యమంత్రి గారితో చర్చించినప్పుడు కమిటీగా ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి ముందు పెట్టినాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ పాఠశాలల ఫీజులు మళ్ళా సీట్ల కేటాయింపు అయితే నేను అంగీకరించటం లేదు. మా అందరికీ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే కల్పించాలనే డిమాండే ప్రధానంగా ఉండాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణ, తర్వాత సరిపడా ఉపాధ్యాయులు అనే డిమాండ్లన్నింటికీ కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ, రెండవది ఏంటంటే ఏదైతే మీరు మోడల్ స్కూల్ను, గవర్నమెంట్ తెలంగాణ మోడల్ స్కూల్ను డెవలప్ చేసినరో ఈ మోడల్ స్కూల్ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి, అన్ని చోట్ల రావాలనేది కూడా ఇందులో ఒక పాయింట్గా మీరు చేరిస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా. ఆ మోడల్ స్కూలే మా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా తీసుకురావాలి అదే తరహాలో అనేది. తర్వాత ఏంటంటే మాట్లాడే వల్ల మనం దులుపుకొని పోతాం. ఇది ఉన్న పంచాయతీ ఎక్కడైనా చాలాసార్లు మీటింగ్లకు రావాలంటే కూడా విసుగనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడినాక ఎవరితో వాళ్ళం పోతాం, తెల్లారికెళ్ళి ఎంత వచ్చింది అనేది కూడా మనం బడ్జెట్ దిక్కు కూడా లెక్కలు చూడం. అది కాదు జరగవలసింది. దీని మీద ఒక కార్యాచరణ గురించి ఆలోచించండి. ఫస్ట్ దీనిపైన ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో ఇవ్వండి, ఇది చాలా చాలా కీలకం. 2 అన్ని రాజకీయ పక్షాలకు ఇవ్వండి, దీన్ని ఒక కీలకమైన డిమాండ్ చేయండి. ఇక్కడ ఎవరో అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో దీన్ని లేవనెత్తండి మీటింగులు పెట్టి అని. ఆడ పైసలు పలుకుతాయి కానీ ప్రజల సమస్యలు ఆడ దృష్టికి రావక్కడ. అవి సంస్కరించకుండా ఆ ఎన్నికల్లో మార్పుల కోసం మనం గట్టిగా ప్రయత్నం చేయకుండా ఇట్లాంటి సమస్యలను చర్చకులు తేవటం కూడా సాధ్యమయ్యే విషయం కానే కాదు. దాన్ని మీద కూడా మనం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఆ విషయాలపైన సీరియస్గా మరి మనం అన్ని స్థాయిల్లో కూడా ఇటు గవర్నమెంట్తోనూ అటు అదేవిధంగా ఇటు పౌర వేదికల్లో కూడా దీన్ని ఒక ప్రధానమైన అంశంగా ఎజెండా మీదకి తేగలిగితే, చర్చలోకి తేగలిగితే తప్పనిసరిగా కొంత ప్రయోజనం ఉంటుంది. అది ముగిసిన తర్వాత విద్యారంగాన్ని బాగు చేయటానికి ఏం చేయాలనే విషయం మీద మనమే ఒక మోడల్గానైనా ఒక మండల్లోనో, ఒక గ్రామంలోనో, ఒక జిల్లాలోనో మనమందరము ఐక్యంగా నిలబడి ఒక ఉద్యమానికి దేనికైనా మనం పూనుకోగలిగితే ప్రయోజనం ఉంటుంది. మనము పూనుకోకపోతే మళ్ళా ఇక్కడికి వచ్చినాము, మళ్ళా వచ్చే సంవత్సరం బడ్జెట్ ముందే మీటింగ్ పెడతాము అని అంటే ఇది పూర్తిగా అది ఒక రకమైన ఫార్మలిజం, ఇక మొక్కుబడిగా జరిగే కార్యక్రమాలుగా మిగిలిపోతాయి తప్ప వీటి నుంచి ప్రయోజనం ఉండదు. ఈ కార్యక్రమం ఇవాళ అయింది, నెక్స్ట్ దీనికి ఏం చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు, ఇది మీకు మనము ఒక స్పష్టతకు రావాలి. నేనైతే చాలా స్పష్టంగా చెప్పేది, దీనిపైన ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి, అన్ని పార్టీలకు ఇవ్వండి, అందరు ఎమ్మెల్యేలకు ఇవ్వండి, అందరు ఎమ్మెల్సీలకు ఇవ్వండి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇవ్వండి, మీడియాల్లో కూడా దీనికి ఈ లోపల విస్తృతంగా వ్యాసాలు రాయించండి. ఇవన్నీ కూడా మనం చేయవలసిన పని. రాయించండి అంటే ఈ టీమ్గా మనం రాయించండి అని అంటున్నాను కానీ వ్యక్తిగా మీ మీద బాధ్యత నేను పెట్టట్లేదు. అందరం కలిసి ఈ ప్రయత్నాన్ని కొంత సీరియస్గా చేద్దాం, క్యాంపెయిన్ చేద్దాం, ఉత్తరాల ద్వారా మనం ఒక ప్రచారాన్ని దీన్ని సీరియస్గా తీసుకుందాం. ఇవి జరిగిన తర్వాత కూడా ఫలితం రాకపోతే ఏం చేయాలనే దానికి అవసరమైతే మళ్ళీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేయండి. ఇన్ని కెమెరాల మధ్య మీకు ఏ చర్చ ముందుకు పోదు. దీనికి సంబంధం లేకుండా విడిగా కూర్చొని మాట్లాడుకోగలిగితే ఒక కార్యాచరణ కోసం మనం నిర్ణయానికి రావటానికి అవకాశం ఉంటుంది. తమకు తాముగానే ఊరోళ్ళు కష్టపడి చేసుకొని అభివృద్ధి చేసుకున్న మోడల్స్ నమూనాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ను వాళ్ళు గ్రామస్తులు సాధించుకోగలిగారు.
అట్లాంటి నమూనా ఉన్నటువంటి స్కూళ్లను గ్రామాల ద్వారా మనం ఒక ప్రచారాన్ని కనుక సీరియస్గా మనం ముందుకు తేగలిగితే నేను అనుకోవటం తప్పకుండా ఒక ప్రయోజనము ఉంటుంది. ఇది స్కూళ్ళు బాగు చేస్తే కూడా ఓట్లు పడతాయి అనేది అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అది వాళ్ళకు రాజకీయ అవసరం మారగలగాలి. మీరు రాజకీయ అవసరంగా మార్చగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే పైసల రాజకీయాలు వచ్చినాక ఈ అవసరాలే లేవు. అందుకని చేయవలసింది ఏంటంటే స్కూలు బాగు చేయటం ఒక రాజకీయ అవసరంగా చేయగలగాలి. అప్పుడు మనం కూడా కొంత మారాలి. యుద్ధం మన మీద కూడా కొంత జరగాలి. తల్లుల సంఘంగా, పిల్లల తల్లిదండ్రుల సంఘంగా మన మీద కూడా ఒక యుద్ధం మనమేం చేసుకోవాలంటే, రేపటి ఎన్నికల్లో పైసలు నేను ముట్టను, నా స్కూల్ బాగు చేస్తేనే ఓటేస్తా అనే కృతనిశ్చయంతో మనం తల్లిదండ్రులను ఐక్యం చేయగలిగితే మన ఉద్యమం యొక్క ప్రభావం ఉంటుంది. లేకపోతే మీరు ఏమన్నా చేయండి, ఈ ఆలోచనల యొక్క ప్రభావం అనేది రోజు రోజుకు తగ్గుతుంది. నా విద్యార్థి ఆయన ఊరికి పోయి సర్పంచ్గా పనిచేసి ఊళ్ళో తీర్మానం చేయించిండు, అందరం మనం గవర్నమెంట్ స్కూల్కి పోదామని. డబ్బులు సమీకరించి గవర్నమెంట్ స్కూల్ను అద్భుతంగా మార్చిండు. మంచి రంగులు వేసిండ్రు, దానికి చుట్టూ తోట పెట్టిండ్రు, కంపౌండ్ వాళ్ళు పెట్టిండ్రు, టీచర్లు లేకపోతే అదనంగా టీచర్లు స్కూల్ వాళ్ళు గ్రామస్తులే నియమించుకున్నారు. అన్నీ చేసిండు. అన్నీ చేసిన కదా నేను ఎన్నికల్లో పైసలు ఎందుకు ఇస్తాను, నేను ఇంకింత పని చేయమంటే చేస్తానంటే ఆయనను ఓడిచ్చిండ్రు. 3,000 రూపాయలు ఓటుకి ఇచ్చిన ఆయనను గెలిపించిండ్రు. ఇక మీరు చెప్పండి, ఎవడుక ధైర్యం చేసి పనిచేస్తాడో మీరు చెప్పండి. ఇవి వాస్తవాలు. ఈ వాస్తవాలను మనం సంబంధం లేకుండా మిగతావి ఎన్ని మాట్లాడినా మనం ప్రయోజనం ఉండదు. ఇట్లాంటి పరిణామాల మీద కూడా మనం తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహాన్ని ప్రకటించాలి, వ్యతిరేకతను తీసుకురావాలి. బాగా చదువుకొని డబ్బులుండి ఓ 3,000 రూపాయలంటే ఒక సాయంకాలం పూట ఖర్చు చేసేటువంటి వ్యక్తులు కూడా నాకేమన్నా ఇస్తారా ఎన్నికల్లా అని అడుగుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయి? ఎట్లా రాజకీయాల్లో ఇవి ప్రధానమైన అంశాలుగా ఎజెండా మీద మిగులుతాయి? ఈ విషయాలను కూడా మనం తీవ్రంగా ప్రజలకు ఎత్తి చూపుతూ వాళ్ళను కూడా కదిలించడానికి పూనుకుంటే తప్ప ఒక మార్పు అనేది సాధ్యం కాదు. మరి శ్రవణ్ గారు కూడా పూనుకోవాలి. మా పార్టీలో నేను కూడా మార్పు తెస్తానని ఆయన కూడా పూనుకుంటాడా? ఆయనకు కూడా కష్టమైన పనే. కానీ ఇవన్నీ జరగవలసినటువంటి పనులు. మేము రాజకీయాల్లో ఒక దీర్ఘకాలికమైన లక్ష్యం కోసం నిలబడి ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఆ లక్ష్య సాధన కోసం జరగవలసిన పని విషయంలో ఒక నిబద్ధత ఉండాలి. చాలా కీలకమైన అంశం ఏంటంటే దాని కొరకు ఒక దీర్ఘకాలికమైన కార్యాచరణ ఉండాలి. ఈ రెండూ లేకపోతే మనం చేసే ప్రయత్నం ఇది విఫలమవుతుంది. ఇవాళ మొట్టమొదటిసారి దీంట్లోకి ఈ చర్చలోకి నేను రావటం లేదు. ఈ చర్చలోకి దాదాపు ఒక 20-25 సంవత్సరాలుగా ఈ చర్చలో పాల్గొని దీనికి సంబంధించిన లోతుపాతులు తెలిసినటువంటి వ్యక్తిగా, ఒక యూనివర్సిటీలో పనిచేసిన ఒక టీచర్గా నేను చాలా సీరియస్గా చెప్పేది ఏంటంటే, విద్యారంగంలో మార్పు అనేది చాలా కీలకంగా మనం ఘర్షణ పడటానికి సిద్ధపడితే తప్ప అవి రావు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకమైన మార్పుల కోసం నిలబడదాం, సంఘటితంగా ప్రయత్నం చేద్దాం. నేను తప్పకుండా దీంట్లో భాగస్వామిగా ఉంటానని కూడా హామీ ఇస్తూ సెలవు.